అసెంబ్లీ ఎన్నికలైన గెలుపు ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి గెలిచిన తెల్లారి నుండే మైనంపల్లి హనుమంతరావు గారు ఏదో విధంగా మల్కాజ్గిరిలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలా అదే ఉద్దేశం పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేను పనులు చేయకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతుంది ఎవరు? మైనంపల్లి హనుమంతరావు గారు. ఎందుకు? ఆయనకు ప్రజల మీద కక్ష. మల్కాజ్గిరి ప్రజలు ఆయనను 50,000 మేరతో ఓడగొట్టిరన్న ఉద్దేశంతో ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, ఇంకా ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క ఎన్నైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పు చెదరులో చేతిలో పెట్టుకొని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవ్వడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సహకరించవద్దు. కమిషనర్ డీసీల వల్ల కానీ, ఈఈ గారు కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు మీరు పని చేయొద్దు. ఆయన పిలిస్తే కూడా మీరు ఎక్కడ పోవద్దు. అందుకే ఈయన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అఫీషియల్గా గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన వస్తే కూడా ఈ అఫీషియల్స్ ఎవరు రారు మల్కాజ్గిరికి. బీఆర్ఎస్ నాయకులు చాలా నీచంగా, సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాన్ని నిజం చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వాళ్ళ కార్పొరేటర్లకు కానీ, మాజీ కార్పొరేటర్లకు కానీ, ఎమ్మెల్యేకి కానీ వాళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం. ముందుగా మీకు అవగాహన లేదనుకుంటే అవగాహన తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏదైతే 18 కోట్ల రూపాయల వర్క్లు మల్కాజ్గిరి సర్కిల్లో అవ్వటానికి రెడీగా ఉన్నాయో అవి శాంక్షన్ చేయించింది మైనంపల్లి హనుమంతరావు. మీరు కావాలంటే రికార్డులు తీసుకోండి, మున్సిపల్లో తీసుకోండి. ఇగో మా దగ్గర ఏ శాంక్షన్ అయింది, ఎప్పుడైంది, ఏ విధమైంది. ఇంకో విషయం, ఇక్కడ 18.5 కోట్ల రూపాయల వర్కులు ఏవైతే ఉన్నాయో దాని శాంక్షన్లో 18 కోట్ల రూపాయలు మైనంపల్లి హనుమంతరావు గారే. ఈ చేతకాని నాయకులు వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది ఏదైతే ఉందో అది 51 లక్షలు మాత్రమే. రికార్డులోకి వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది. ఏదో బురద జల్లుదాం, హనుమంతరావు గారి మీద బురద జల్లుదాం, దాని మీద లబ్ధి పొందుదామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. దేనికైనా సమాధానం చెప్పడానికైనా, కొట్లాడడానికైనా, కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం.